నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మేము స్వచ్ఛ జర్నల్ నుంచి వస్తున్నాం. మీ యొక్క అమూల్యమైన సలహాలు సందేశాలు మా ప్రేక్షకులకి వీక్షకులకి అందజేస్తాను ఉద్దేశంతో లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ సీతమ్మధార విశాఖపట్నంలో ఉన్నటువంటి డాక్టర్ లయన్ ఉమామహేశ్వరరావు గారిని నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఉమామహేశ్వరరావు గారు, వైద్యో నారాయణో హరి అన్న ఆర్యోక్తికి ప్రత్యేకంగా మన ఈ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఆర్తులకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదని భావిస్తున్నాం. అందుకు మీ యొక్క సందేశం. తప్పకుండానండి నందకిషోర్ గారు. ముఖ్యంగా ఈరోజు జేసీటీవీ మరియు పవర్ ప్యాప్ ప్రేక్షకులకు వీక్షకులకు మన నూతన సంవత్సరం సందర్భంగా వారి శుభాకాంక్షలు. మీరు ముఖ్యంగా ఈరోజు మా లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి మాతో ఇంటరాక్ట్ అవ్వడం మాకు చాలా ఆనందం కలిగించే విషయం. ముఖ్యంగా లయన్స్ ఆర్గనైజేషన్ అనగానే ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. దాదాపు 104 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 220 దేశాల్లో మా లయన్స్ సభ్యులందరూ కూడా అహర్నిశలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. సో అలాంటి లయన్స్ అంతర్జాతీయ సంస్థ యొక్క సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ జిల్లా అంటే మా లయన్స్ జిల్లా ఇప్పుడు ప్రజెంట్ 316A అని నామకరణంతో ఉంది. మేము ఈ హాస్పిటల్ పెట్టే టైంకి మా యొక్క పేరు 324C1. అంటే 324C1 అంటే మా లయన్స్ జిల్లా ఇటు శ్రీకాకుళం జిల్లా నుండి అటు కృష్ణా జిల్లా వరకు కూడా ఈ 6 రెవెన్యూ జిల్లాలు కూడా కలిపి మా లయన్స్ సంస్థలో ఒక డిస్ట్రిక్ట్ కింద మేము రూపొందించుకున్నాం. సో ఆ సందర్భంలో 1984 కంటే ముందుగా మనకు ముఖ్యంగా అప్పుడు ఇక్కడ డాక్టర్ గౌసాన్ సత్యనారాయణ గారు అని గోలప్రోడ్ డాక్టర్ గారు ఇక్కడ ఆయన వృత్తి సంబంధించి ఇక్కడ ఉండేవారు. వారికి అప్పుడు కొన్ని ప్రదేశాల్లో వెళ్ళటం వల్ల ఈ చుట్టుపక్కల చాలా బ్యాక్వర్డ్ ఏరియా కింద లెక్క. అప్పుడు ఏంటంటే మీరు చాలామంది చూస్తుంటారు, ఇటు స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా రివర్స్ స్మోకింగ్ అంటే అంటే పొగాకులో చుట్టని అది రివర్స్లో అంటే అటపోగ అంటారు అన్నమాట. దాన్ని నోట్లో పెట్టుకుని పీల్చడం వలన ఎక్కువ మందికి థ్రోట్ క్యాన్సర్స్ వస్తున్నాయి. సో అది చూసి వారు చెల్లించిపోయి ఏమంటున్నారంటే ఇప్పుడు మా లయన్స్ సంస్థ ద్వారా అసలు దీనికి సంబంధించినంత వరకు మనం ఏమన్నా వీరికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించవచ్చా అనేది ఆలోచనతో కొంతమంది అప్పుడు ఉన్నటువంటి సేవా తత్పరుల యొక్క సహాయ సహకారాలతో 1984 సంవత్సరంలో ఇక్కడ ఒక లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించాలని ఒక ట్రస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఇదేంటంటే ప్రజలతో కలిసి ఒక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని ఉద్దేశించి దీన్ని స్థాపించడం. 1984 నుండి 96 వరకు అంటే ఆ రోజుల్లో మీకు గుర్తు ఉంటుంది, నర్గీస్ ఫౌండేషన్ అని ఉండేది. అంటే సునీల్ దత్ గారి యొక్క వైఫ్ అప్పుడు క్యాన్సర్ తోటి చనిపోవడం వలన వారు బొంబాయిలో ప్రాంతంలో క్యాన్సర్ గురించి కొంత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. వారి ట్రస్ట్ ద్వారా కొంత సహాయ సహకారాలు అందిస్తుంటారు. అందుకని వారిని ఇక్కడ తీసుకురావడం, ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం, సో ఒక ఫౌండేషన్ చూడటం కూడా దీనికి జరిగింది. 1985లో చేశారు. 84లో 85లో అంటే సునీల్ దత్ గారు తీసుకొచ్చారు. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కోసం వారితో ఫౌండేషన్ కూడా వేయించడం జరిగింది. సో ఆ తర్వాత అంచెలంచెలుగా దీన్ని ప్రజల సహకారంతో 1996లో ఈ యొక్క సంస్థని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు కన్స్ట్రక్షన్ జరిగింది. దానికి అప్పుడు ఉన్నటువంటి నగరపాలక సంస్థలు కానీ లేకపోతే ముఖ్యంగా వారు ఇప్పుడు డివి సుబ్బారావు గారు చైర్మన్గా ఉన్న సమయంలో మనకి ఇక్కడ 1197 స్క్వేర్ యార్డ్స్ సైట్ని చాలా తక్కువ రేట్లో 30 సంవత్సరాల లీజ్ తోటి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అప్పుడు తర్వాత 24,000 SFTతో ఒక బిల్డింగ్ కట్టడం,
ఈ లోపుగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ లోకల్ డాక్టర్స్ తోటి. ఆ తర్వాత ఏమైందంటే మనం సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తే వారు ఒక ₹1 కోటి కూడా మనకి ఇవ్వడం. సో దాంతో మనం కెనడా నుండి టెల్ట్రాన్ కంపెనీ నుండి ఒక కోబాల్ట్ రేడియేషన్ థెరపీ యూనిట్ని ఇక్కడ తీసుకొచ్చి దీని ద్వారా ఎక్కువ మంది ప్రజలకి సేవ చేయడం స్టార్ట్ చేసాం. సో మేము స్టార్ట్ చేసే టైంకి ఒక కేజీహెచ్లో కొంత యూనిట్ ఉంది, కానీ అది కూడా అప్పుడు వర్క్గా వర్క్ చేసే కండిషన్లో ఉండేది కాదు. సో ఎంయూపీలో క్యాన్సర్ హాస్పిటల్ కూడా పెద్దగా వర్కింగ్ కండిషన్లో లేదు ఆ టైంలో. సో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా ఇటు ఒరిస్సా ప్రాంతం వారికి కానీ ఛత్తీస్గఢ్ నియర్ బై స్టేట్స్ అందరికీ కూడా మనం క్యాన్సర్ ఆస్పెక్ట్స్లో ఈ మిషన్ వచ్చిన తర్వాత ఇటు క్యాంప్స్ చేయటం, అవేర్నెస్ క్రియేట్ చేయటం, రెండోది ట్రీట్మెంట్. బహుశా మేము ఈ ఈ సమయానికి దాదాపు 25,000 మంది క్యాన్సర్ బాధితుల్ని వివిధ రంగాలు, అంటే ఇటు రేడియేషన్ థెరపీ అవ్వచ్చు, ఇటు కెమోథెరపీ అవ్వచ్చు, లేకపోతే సర్జికల్ ఆస్పెక్ట్స్లో అవ్వచ్చు. సో ఈ 3 వింగ్స్లో కూడా మేము దాదాపు 25,000 మందిని ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ మనకి తెలిసింది ఏంటంటే అంత ముందు కాలంలో మనకి పూర్వకాలంలో కూడా ఈ జబ్బు ఉండేది. ఆ టైంలో ఏంటంటే రాచకొండు అని అనుకుని ఇది వస్తే ఇక తగ్గదు అని దానికి చికిత్స లేకుండానే వారు చనిపోతూ ఉండేవారు. సో కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల్లో మనకి దానికి చికిత్సని మన సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ దీన్ని రూపొందించడం, తద్వారా మనం ఇక్కడ ఇవ్వటం. సో మనం రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఆ రోజుల్లో బయట 30-40 వేల రూపాయలు చేసేటటువంటి రోజుల్లో మనం 28 ఫ్రాక్షన్స్ కూడా 2,000కి 4,000కి అలా చేసేవాళ్ళం. ఒకవేళ ఉన్న పేషెంట్ వచ్చి ఆ 2,000-4,000 కూడా కట్టలేను అనుకుంటే ఏదో ఒక క్లబ్ తోటి స్పాన్సర్ చేయించేవాళ్ళం. అది కూడా దొరకకపోతే ఫ్రీగా కూడా చేస్తుండేవాళ్ళం. సో ఆ విధంగా ఆల్మోస్ట్ ఇది నెక్స్ట్ కేజీహెచ్ గానే ప్రాముఖ్యత సాధించింది. దీనికి బహుశా ఈ యొక్క 6 జిల్లాలోనే కాకుండా ఇటు ఒరిస్సా నుండి కూడా, ఛత్తీస్గఢ్ నుండి, ఈవెన్ మణిపాల్ నుండి కూడా మనకి పేషెంట్స్ విస్తరించడం జరిగింది. విస్తరించి వాడికి సాయం చేశారు, వాడు జన్మనిచ్చారు, నూతన జన్మనిచ్చారు మేడం మీ ద్వారా. అవును, ఆల్మోస్ట్ లయన్స్. లయన్స్ అంటే మా మోటోనే వీసార్. సో వీ హ్యావ్ టు గివ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ విత్ ఎఫర్టబుల్ కాస్ట్. ఎఫర్టబుల్ కాస్ట్. ఈ వృత్తిలో మీరు ప్రవేశించడానికి బాల్యంలోనూ విద్యానంతరం మీ జీవితంలో ప్రవేశించిన సంఘటనలు స్ఫూర్తి అని వివరిస్తారు. అంటే మేము జనరల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాం మామూలుగా. అంటే ఫాదర్ వాళ్ళు ఒక ఇంజనీర్గా కొన్ని ఏరియాలో ఉన్నారు. నాకు ఈ ప్రదేశంలో కూడా కొంత సంబంధాలు ఉండేది. ఎందుకంటే నేను 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు సోంపేట చదివాను. మా ఫాదర్ అప్పుడు అక్కడ వర్క్ చేసినాం. సో కాబట్టి డిఫరెంట్ ప్లేసుల్లో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉండాలి. ముఖ్యంగా ఎంఎస్సిలో చేరిన తర్వాత డిఫరెంట్ ఆర్గనైజేషన్ తోటి అనుబంధం. ఆ తర్వాత అనుకోకుండా లయన్స్ ఆర్గనైజేషన్లోకి ప్రొఫెసర్ డి కృష్ణారావు గారు నన్ను దీంట్లో తీసుకురావడం. ఆ తర్వాత చాలామంది వ్యక్తులతో పరిచయం. సో నేను ఇది 85లో స్టార్ట్ అయింది, నేను 87లో లైనిజంలోకి వచ్చాను యాక్చువల్గా. సో 96 నుండి, అంటే 95-96లో డాక్టర్ పి గంగాధరరావు అని గవర్నర్గా ఉండేవారు. 95లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం, 96లో యూనిట్ తీసుకురావడం, అప్పటి నుండి కూడా దీంట్లో ప్రయాణిస్తూనే ఉన్నాం. వీసర్వ్ మోటో తోటి లైనింగ్లో జరిగాం కాబట్టి ఈ ఆర్గనైజేషన్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి మొదట్లో. ఎందుకంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ ఇట్లో కానీ బేసికల్గా ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ లైనిజం. బట్ ఆర్గనైజేషన్ వర్క్ వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటాయి. సో ఆ టైంలో మాకు డిసిఎస్ గణపతిరాజు గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు సౌత్ క్లబ్లో, అండ్ పోర్ట్ ట్రస్ట్లో ఆపరేషన్ మేనేజర్గా చేయడం. సో వారు ఏం చేసేవారంటే వారు వెళ్ళేటప్పుడు మేము అప్పుడు క్లబ్ లెవెల్లో ఉండేవాళ్ళం, మమ్మల్ని కూడా తీసుకెళ్తుండేవారు చాలా మంది దగ్గరికి. మార్నింగ్ బయలుదేరి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి డొనేషన్స్ అడుగుతుండేవాళ్ళం. సో ఈ హాస్పిటల్ స్టేజ్లో ఉంది, దీన్ని డెవలప్ చేయాలి అనే దాంతో. సో దీన్ని బ్రిక్ బై బ్రిక్
దీన్ని బిల్డప్ చేసినప్పటి నుండి మనం స్వయం కృషి కూడా ఉన్నాం కాబట్టి దీని మీద ఒక అభిమానం. దీన్ని అభివృద్ధిలో తీసుకొచ్చి ఇంకా ఎక్కువ మందికి సేవలు అందిస్తే బాగుంటుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. డాక్టర్ గారు, ఆర్తులకి ఇక్కడ లభించే సౌకర్యాలు, వారికి మీరు ఇచ్చే వైద్య సదుపాయం కొంచెం వివరిస్తారు. ఇక్కడ 3 మోడాలిటీస్లో కూడా మనం చికిత్సలు అందిస్తున్నాం. ఎందుకంటే బేసికల్గా క్యాన్సర్ అనేది ఎవరికైనా వచ్చిందని తెలిసిన తర్వాత జనరల్గా ఎప్పుడు తెలుస్తుందంటే అడ్వాన్స్ స్టేజ్లోనే వాళ్ళు తెలుస్తూ ఉంటారు. ఎందుకంటే అవగాహన లోపం ఉన్నది. సో అడ్వాన్స్ స్టేజ్లో తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం ఎవరైనా తీసుకోవాలి. అంటే ఆ పేషెంట్ కండిషన్ బట్టి. ఒకటి రేడియేషన్, అంటే కరెంట్ పాస్ చేస్తారని అనుకున్న వచ్చినప్పుడు అలాగే అది రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది అది మన దగ్గర 96 ఉంది. ఆ తర్వాత కొన్నిసార్లు సర్జరీస్ చేయాల్సినటువంటి పరిస్థితులు, అంటే శస్త్రచికిత్స ద్వారా కూడా దాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ కంతులు ఈ పెరిగిపోతూ ఉంటాయి అన్కంట్రోలబుల్గా. సో దాన్ని ఆ కంట్రోల్ అవ్వాలంటే ముందు శస్త్రచికిత్స చేయాలి. కానీ ఇక్కడ ఒకటి తెలియాలి, ఈ శస్త్రచికిత్స చేసేటప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇటు పేషెంట్కి తెలియదు, అప్పుడున్న రోగంలో ఉన్న డాక్టర్ కూడా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల వారు ఏం చేస్తారంటే అక్కడ శస్త్రచికిత్స చేసి ఇక్కడ పంపిస్తారు. కానీ అది మంచిది కాదు. తెలిసిన తర్వాత కంప్లీట్గా ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ ట్రైన్డ్ సర్జన్స్ ఉంటారు ఆ హాస్పిటల్. అంటే ఆ కణితి ఏ పార్ట్ వరకు సర్జరీ చేసి తీయాలి అనేది ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉంటుందో ఆ పార్ట్ అంతా తీయకుండా కొంత పార్ట్ తీసి పంపిస్తే ఏమవుతుందంటే మళ్ళా అగైన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. లేకపోతే అది స్ప్రెడ్ అయిపోయి కొన్ని చోట్ల ఉంటుంది. దాని ట్రీట్మెంట్ కొద్దిగా కష్టం, ప్రాణాన్ని ఉండడానికి స్కోప్. ఈ మధ్యకాలంలో ఏంటంటే కెమోథెరపీ అని కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా కొంత దాన్ని తగ్గించడానికి, ఆ కంతుల్ని సైజుని తగ్గించడానికి కానీ కొంత స్వస్థత చేకూర్చడానికి ఆ పార్ట్. అంటే ఈ 3 మోడాలిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఆ 3లో కూడా పేషెంట్కి కావాల్సిన విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నిష్ణాతులైనటువంటి వెల్ ట్రైన్డ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే ఈ థెరపీని ప్రజలకు తీసుకెళ్ళడం, వాళ్ళకి అవగాహన కలిగించడం రూరల్ ఏరియాస్లో చేశారు డాక్టర్? అవునండి, దీని మీద చాలా క్యాంప్స్ మనం ఆర్గనైజ్ చేసాం. దీనికి మనం 7 వార్నింగ్ సిగ్నల్స్ అని ఒక పాంప్లెట్లు కూడా వేసేవాళ్ళం. సో దీంట్లో ఏంటంటే జనరల్గా మనకి పుట్టుమచ్చలు ఉంటాయి. ఆ పుట్టుమచ్చలు కూడా ఒకసారి పెరిగిపోతూ ఉంటాయి, స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అది స్ప్రెడ్ అవుతుందంటే సమ్ వేరియేషన్స్ ఇన్ అవర్ బాడీ అనేది తెలుస్తాం. అలాగే దగ్గు వస్తూ ఉంటుంది కొంతమందికి. ఆ దగ్గు వచ్చినప్పుడు చాలా మంది దగ్గు మందు వాడేసి ఊరుకుంటారు. అదేంటంటే కంటిన్యూస్గా దగ్గు తగ్గకుండా అలా కంటిన్యూస్గా ఉందంటే డెఫినెట్గా ఒకసారి ట్రీట్మెంట్ రావాలి. సో అధిక రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది ఒకసారి. సో ఇట్లాగా కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. బాడీలో కొన్ని వేరియేషన్స్ మనకి తెలుస్తూ ఉంటాయండి. ఆ వేరియేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో డెఫినెట్గా డాక్టర్ని కనుక కన్సల్ట్ చేసి ఏదో 4 ఆర్ఎంపీ దగ్గరకు ఏ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వేసి తగ్గించుకుని కూర్చుంటే అడ్వాన్స్ స్టేజ్లో కానీ రాలేదు. కాబట్టి ఏమాత్రం డౌట్ ఉన్నా ఒకసారి వచ్చి ఇక్కడ చూపించుకుని టెస్టులు చేయించుకుంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం కనుక వాటిని ఐడెంటిఫై చేయగలిగితే 90% ఆఫ్ ది క్యాన్సర్ పేషెంట్ కెన్ బి క్యూర్డ్. 90% ఆఫ్ ది క్యాన్సర్ పేషెంట్ కాస్ట్ ఆఫ్ టెస్ట్ ఎక్కువగా ఉంటాయి, టెస్టులు తక్కువగా ఉంటాయి. అంటే అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు డెఫినెట్గా వారికి కొద్దిగా కాస్ట్లీ టెస్టులు చేయాల్సి వస్తుంది. అంటే సిటీ స్కాన్ కానీ, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, పెట్ స్కాన్ కానీ. సో ఇట్లాగా డిఫరెంట్ స్కాన్స్ కొద్దిగా కాస్ట్లీ. ఎందుకంటే క్యాన్సర్ ఎక్విప్మెంట్ ఇట్ సెల్ఫ్ కాస్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ ఎక్విప్మెంట్ అప్పుడు 1 crore 96లో 1 crore పెట్టుకున్నాం. ఇప్పుడు లీనాక్కి వెళ్దాం అనుకున్నాం. లీనాక్కి వెళ్దాం అనుకుంటే దాదాపు 8 crores మినిమం పెట్టకపోతే ఎక్విప్మెంట్ రాదు. అలాగే ఏ మిషన్ అన్నా HDR హై డోస్ రేడియోథెరపీ మిషన్ అది కొనాలంటే 1.25 crores. అట్లాగే ప్రతిదీ క్రోర్స్లోనే ఇన్వెస్ట్మెంట్ అండి. కాబట్టి బయట సంస్థలు ఏదైతే ఉన్నాయో వ్యాపార సంస్థలాగా వారి యొక్క ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళ రేట్స్ ఉంటాయి. కానీ మనది వ్యాపార సంస్థ కాదు కాబట్టి ఇది ప్రజల సహకారంతో నిర్మించినటువంటి వైద్యశాల కాబట్టి మనం చాలా నామినల్ రేట్స్ మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. చాలా సంతోషం. మరొక విషయం సార్, ఏ విధమైన క్యాన్సర్ వ్యాధికి ఇక్కడ వైద్యం అందుతుందో చెప్తారు?
అంటే ఒక బ్లడ్ క్యాన్సర్స్ తప్ప మిగిలినటువంటి మనం చేయొచ్చు. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్స్ కి జనరల్ గా దానికి సపరేట్ లింక్స్ సిస్టమ్ డెఫెక్ట్ చేయాల్సి వస్తుంది. సో అది కాకుండా మిగిలిన క్యాన్సర్స్ అన్నింటినీ కూడా మన ఇక్కడ ట్రీట్ చేయడానికి మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. డాక్టర్ గారు, నేటి ఆధునిక యుగంలో ఈ క్యాన్సర్ వ్యాధి రావడానికి వంశపారంపర్యంగా వస్తుందా లేక జీవన ఆహార వ్యవహారాల వల్ల ఉంటారా? మీ సలహా ఏంటి? అంటే ఇప్పుడు రోజుల్లో ఎక్కువ క్యాన్సర్స్ మాత్రం డెఫినెట్ గా మనకి ఎన్విరాన్మెంటల్ ప్రభావంలోనే కొద్దిగా డెవలప్ అవుతున్నాయి. ఎక్కువగా ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇటు ఫుడ్ అడప్టేషన్లో కానీ, మిగిలిన మన యొక్క పద్ధతులు సరిగ్గా లేకపోవడం వలన ఎక్కువ మందికి క్యాన్సర్స్ డెవలప్ అవుతున్నాయి. వంశపారంపర్యంగా కూడా కొన్ని వస్తూ ఉంటాయి. కాకపోతే ఆ కొన్నింటిలో మేజర్గా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి కొన్ని తెలుస్తాయి వంశపారంపర్యంగా కనుక మనం వాళ్ళ హిస్టరీస్ వస్తే. ఎందుకంటే పూర్వకాలంలో మనకి ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారు. ఈ ఫ్యామిలీ డాక్టర్కి మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ది యాక్చువల్ సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళ తాతకి ఏమైంది, వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళ హిస్టరీ తెలుసు కాబట్టి ఏమాత్రం చేంజెస్ ఉన్నా సో ఇమీడియట్ గా దే కెన్ గైడ్. సో ఇప్పుడు ఈ యుగంలో అన్ని సూపర్ స్పెషాలిటీ అవడం వల్ల దే ఆర్ వ్యూయింగ్ దట్ ప్రాబ్లమ్ విత్ దట్ డైరెక్షన్. న్యూరాలజీ ప్రాబ్లమ్, న్యూరాలజిస్ట్ అంటే న్యూరో ప్రాబ్లమ్ అని ఆలోచిస్తారు. క్యాన్సర్ డాక్టర్ అయితే క్యాన్సర్ అయి ఉంటుంది ఎవరని ఆలోచిస్తుంటారు. అలాగే క్యాన్సర్లో కూడా సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వయసు ముందు సర్జరీ చేద్దామని చూస్తుంటారు. సో అట్లా వాళ్ళు సూపర్ స్పెషాలిటీ యాంగిల్లో ఆలోచిస్తున్నారు తప్ప ఓవరాల్ పర్సెప్షన్లో వారు ఇప్పుడు ఆలోచించట్లేదు. కాబట్టి ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ కనుక ఉంటే, సో ఇలాంటి ఇనిషియల్ ఆర్ఎంపీ సిస్టమ్ కాకుండా ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ కనుక మనం డెవలప్ చేయగలిగితే డెఫినెట్గా వీ క్యాన్ ఐడెంటిఫై ది పీపుల్, వీ క్యాన్ డూ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. డెఫినెట్గా నౌ ది క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్, లివర్, థ్రోట్ ఇలా రకరకాల క్యాన్సర్ కారణం వాటి వ్యాప్తి నిలబడడానికి మీరు ఇచ్చే సలహాలు సంబంధించిన అంటే అసలు యాక్చువల్గా జనవరి మంత్ సర్వైకల్ క్యాన్సర్ మంత్. ఇప్పుడు ఇది జనరల్గా ఇది లేడీస్లో వచ్చేటటువంటి గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చేటటువంటి క్యాన్సర్. సో ఇది దాదాపు 1,00,000 పీపుల్ సఫర్ అవుతున్నారు దీనిలో. సో అది ఇనిషియల్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయలేకపోతే ఏమవుతుందంటే దాదాపు 60,000 to 70,000 చనిపోతున్నారు. ఎందుకంటే దాన్ని రికవర్ అయిపోతూ ఉంటుంది. అది ఒకసారి స్ప్రెడ్ అయ్యి ఉంటుంది, దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయడం అనేది కొద్దిగా కష్టం. సో అందుకని మీకు ఇనిషియల్ స్టేజ్లోనే వాటిని ఐడెంటిఫై చేస్తే మనం డెఫినెట్గా చేయొచ్చు. ఇట్లాంటి బ్రెయిన్ క్యాన్సర్లు కానీ ఇవి కానీ మరి ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే లివర్ క్యాన్సర్ కానీ లేకపోతే కిడ్నీలో క్యాన్సర్స్ కానీ బ్రెయిన్ క్యాన్సర్స్ అవి కొద్దిగా సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి స్ప్రెడింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. సో అందుకనే ఇలాంటి సిమ్టమ్స్ బాగా తల తిరగడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేసేటప్పుడే చేతితో తడుతుంటే చిన్న కంటిలాగా కనపడితే ఇమీడియట్గా మెమోగ్రఫీ చేసుకుని డాక్టర్ దగ్గరికి రావడం. సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎవ్రీ క్యాన్సర్ డిసీజ్ కెన్ బి క్యూరబుల్ నౌడేస్. పూర్వం భయం, అంత భయం ఇప్పుడు లేదు. ఒకప్పుడు టీబీకి భయపడేవారు, అది క్యూరబుల్ అన్న తర్వాత క్యాన్సర్ ఆల్సో క్యూరబుల్, అది భయపడాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ చాలా అవగాహన మీరు తీసుకొచ్చారు. డాక్టర్ గారు, ఈ హాస్పిటల్లో అయితే లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదండి, ఇక్కడ ఆర్ఫాన్స్ కానీ మిడిల్ క్లాస్ వారికి కానీ వైద్యం అందుబాటులో ఉంటుందా? ఉంటే ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? అసలు మా యొక్క ముఖ్య ఉద్దేశమే పూర్ పీపుల్కి వీలైనంత వరకు ఉచితమైనటువంటి సేవలు అందించడం. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వారికి కొద్దిగా ముందుకు వస్తున్నారు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాలని కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ పథకాల్లో కవర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మేము తర్వాత అప్లై చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుండి రియంబర్స్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పూర్ పీపుల్ అందరికీ కూడా అన్ని విధాలా ఇక్కడ ఉచితంగానే సౌకర్యంగా ఉంది. రెండోది వారి అటెండెన్స్ కూడా కొన్ని నివాసం ఉండడానికి కానీ ఇక్కడ ఫుడ్ ఇవ్వడానికి కానీ మనకి క్యాంటీన్ ఉంది. సో ఇక్కడ పక్కన ఉన్నటువంటి 367 గజాలు కూడా ఓడవారు మనకి మళ్ళా 2008లో మనకి అలాట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చిన్న సత్రం లాగా కింద బంకర్ రోడ్ కట్టి డాక్టర్స్ ఛాంబర్స్ కూడా తీసుకొచ్చి చేద్దాం అనుకుంటున్నాం. మన డాక్టర్స్ కూడా మన ఛాంబర్స్ ఫ్రీగానే అవైలబిలిటీలో వచ్చాం. ఎవరైనా వచ్చి ఇక్కడ దే కెన్ స్పెండ్ దట్ టైం అండ్ సీ ది పేషెంట్స్. డెఫినెట్గా
దిస్ ఈస్ ఫర్ పీపుల్ Yes, sir. పర్పస్, Very నాట్ కమర్షియల్ మోడల్. Very good, sir. It's a very great issue. సార్ డాక్టర్ గారు, ఆధునిక వైద్య యంత్ర సామగ్రి లైట్స్ క్యాన్సర్ హాస్పిటల్ లభిస్తుందని విన్నాం. దాని గురించి అన్నారు. అవునండి, మేము 96లో అది కోపాలు తీసుకొచ్చినప్పుడు నెంబర్ 1 యూనిట్ అండి అది కెనడా నుండి తీసుకురావడం, దాంతో బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాము. సో ఆ తర్వాత నెదర్లాండ్స్ నుండి మేము హెచ్డిఆర్ యూనిట్ని తీసుకొచ్చాం. ఆ తర్వాత 3D ప్లానింగ్ సిస్టమ్ పెట్టాం. సో ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మేమే ఇక్కడ ఫెసిలిటీ క్రియేట్ చేసాం, ఫస్ట్ క్రియేషన్. బట్ రాను రాను కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, వారి దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఉంటాయి కాబట్టి కొద్దిగా అధునాతనమైనటువంటి యంత్రాలను కూడా తీసుకురావడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే మేము కూడా ఆధునీకరించడం జరుగుతుంది. సో మా యొక్క ఆపరేషన్ థియేటర్స్, ట్విన్ ఆపరేషన్ థియేటర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. మా యొక్క ల్యాబ్ కూడా మాకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నింటి కూడా దాంట్లో పొందుపరిచాం. ఇప్పుడు కోబాల్ట్ యూనిట్ నుండి లీనాక్, అంటే కోబాల్ట్కి లీనాక్ ఏంటంటే ఇప్పుడు కణితి ఎక్కడైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా కార్నర్ చేసి దానికి రేడియేషన్ ఇచ్చి దాన్ని తగ్గించడం అనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ వ్యయం ఎక్కువైనప్పటికీ ఒక ఇండియన్ మేక్ కంపెనీ ఒకటి ఉంది, పానేషియా కంపెనీ వారి యొక్క సిద్ధార్థ్ 2 అనేది ఒక లీనాక్ మిషన్ని మొట్టమొదటిసారి భారతదేశంలో దాన్ని తయారు చేశారు. ఫస్ట్ యూనిట్ని వీలైనంత వరకు మన క్యాన్సర్ హాస్పిటల్లో తీసుకొచ్చి దాని ద్వారా ఎక్కువ మంది క్యాన్సర్ బాధితులకి సేవ అందిద్దాం అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా సంతోషం సార్. మరొక పాయింట్ సార్, నేటి విద్యా వైజ్ఞానిక రంగంలో భాగంగా ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల, ల్యాప్టాప్ కంప్యూటర్స్ వాడడం ద్వారా, దాని ద్వారా రేడియేషన్ బారిన పడితే ముందు తరానికి ఎటువంటి వ్యాధులు రావచ్చు అంటారు, వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? రేడియేషన్ ఎప్పుడు కూడా డేంజరస్, అందుకనే మనం ఇక్కడ ఇచ్చేది కూడా రేడియేషన్ ట్రీట్మెంట్. అందుకనే మనం రేడియేషన్ ఇచ్చేటప్పుడు కోబాల్ట్ యూనిట్లో ఉన్నటువంటి బంకర్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 18 ఇంచెస్ కాంక్రీట్ వాల్స్ నిర్మించి ఆ రేడియేషన్ బయటికి రాకుండా ఏ విధమైన ఇబ్బంది లేకుండా దీన్ని జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. సో మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంత జాగ్రత్త పడినప్పుడు మీరు అంటే సెల్ ఫోన్స్ కానీ మిగిలిన వాటిలో వచ్చేటువంటి రేడియేషన్ ఎఫెక్ట్స్ తక్కువైనా మీరు ఈవెన్ పబ్లిక్ ప్లేస్లో మీరు వెళ్తున్నప్పుడు మీరు కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పెడుతూ ఉంటారు. ఏది కొద్దిగా చూడంగానే కనపడాలన్న ఉద్దేశంతో అలా అందులో కూడా రేడియేషన్ ఉంది, సెల్ ఫోన్లో రేడియేషన్ ఉంది. సో ఈ మధ్యన రేడియేషన్ చాలా విరివిగా వాడుతున్నారు. సో దానివల్ల డెఫినెట్గా మన మానవ శరీరానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే ఈ పొల్యూషన్ ఎలాగా అకామిడేట్ చేసేసింది బాడీ, ఈ యొక్క రేడియేషన్ కూడా అలాగే మనం విరివిగా దాన్ని అకామిడేట్ చేసేసుకునేటట్టు బాడీ తయారు చేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా బాడీలో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఈజీగా ఇంకా మ్యాగ్నిఫై చేస్తుంది. సో 4 సంవత్సరాలు రావాల్సినటువంటి క్యాన్సర్ 2 సంవత్సరాల ముందు రావడానికి ఇవి దోహదపడుతుంటాయి. కాబట్టి సో వీలైనంత వరకు అంటే వీటిని ఆధునిక పరికరాలని వాడద్దని చెప్పలేం, కానీ దాన్ని వాడేటప్పుడు అతి జాగ్రత్తగా మనకి ఇబ్బంది లేని విధంగా స్పేరింగ్గా వాడుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. దీనివల్ల రొమాటిక్ ఆర్థరైటిస్ కానీ ఈ చెస్ట్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల కానీ ఈ రేడియేషన్ వల్ల ఇబ్బంది చాలా ఉంటుందని ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుందండి. దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మామూలు మెడిసిన్ వాడుతుంటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో రేడియేషన్ అతి జాగ్రత్తగా మనం వాడాల్సినటువంటి స్పేరింగ్గా వాడాల్సినటువంటి సిచ్యువేషన్ని మనం చాలా విరివిగా వాడుతున్నాం డే టు డే. ఎందుకంటే ఒకప్పుడు ఫోన్ అంటే మామూలు ఫోన్ వాడేవారు, పెద్దగా ఇబ్బంది కలిగేది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే 24 అవర్స్ మన జేబులోనే ఉంటుంది. ఐ థింక్ 24 అవర్స్లో అరౌండ్ 13 to 14 అవర్స్ వీఆర్ స్పెండింగ్ విత్ చేస్తున్నాం. దానివల్ల డెఫినెట్గా హార్ట్ బీట్లో కూడా ప్రాబ్లమ్స్ రావడానికి స్కోప్ ఉంది. ఒకవేళ ఏమాత్రం మన గంతుల్లో కనుక చిన్న వేరియేషన్ ఉన్నా వాటిని మ్యాగ్నిఫై చేసి చాలా తొందరగా రోగగ్రస్తులు అవడానికి ఆస్కారం. అన్ని అంటే పెరాలసిస్ రావచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి తొందరగా హార్ట్ అటాక్లు రావచ్చు, లేకపోతే హార్ట్ వైబ్రేషన్స్లో వేరియేషన్స్ రావచ్చు. సో ఇలాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో బాడీలో అది మనకి అన్వాంటెడ్ ఫారిన్ ఎలిమెంట్. సో ఫారిన్ ఎలిమెంట్ ఏదైనా బాడీకి తగ్గిందంటే డెఫినెట్గా ఎక్కడ మనం వీక్గా ఉంటే ఆ వీక్గా ఉన్న పాయింట్స్ అన్నింటినీ కూడా డ్యామేజ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్ ఉమామేశ్వర గారు. మా సత్య జర్నల్కి సంబంధించినంత వరకు మీరు ఇచ్చిన సలహాలు
తప్పకుండా మేము వీలుగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారికి అవగాహన కల్పించడానికి మా వంతు కృషి చేస్తాం. మీ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్గా మీరు లెజెండ్స్, మీరు అందరూ డాక్టర్స్, వైద్యులు నారాయణ హరి అన్న నానుడికి మీరు ప్రత్యేకలు కనుక మీ అమూల్యమైన సలహాలు మాకు ఇచ్చారు, మీ టైం ఇచ్చించి అందుకు మా ఛానల్ తరఫున మరోసారి తెలుపుతున్నాం. ఆఖరిగా మీరు ఇచ్చే సందేశం రూరల్ ఏరియాస్ పీపుల్కి, వాళ్ళకి ఇప్పుడు 4వ తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున క్యాన్సర్ అంటే అనేది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రచారం పెట్టుకుని వచ్చి ఏమైనా చెప్పగలుగుతున్నారా అని చెప్తారు. ఫిబ్రవరి 4th అనేది వరల్డ్ క్యాన్సర్ డే అనేది మనకు అందరూ తెలిసిందే. ప్రతి సంవత్సరం కూడా దీన్ని మన WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి కాల్తో మనం ప్రతి కంట్రీలో కూడా, ప్రతి విలేజ్లో, ప్రతి హాస్పిటల్లో దీన్ని పాటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2020 ఈ ప్రాంతంలో ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ విల్ అనే కాన్సెప్ట్ తోటి మనం వెళ్తున్నాం. సో మనం అందరం కలిసి డెఫినెట్గా ఐ విల్ అంటే మాదే స్లోగన్ వీసారు కదా, డెఫినెట్గా ఐ అనేది మా దాంట్లో ఉండదు. డెఫినెట్గా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వీ విల్ డూ అండ్ ప్రివెంట్ క్యాన్సర్. అండ్ 2030 అంటే ఈ డికేడ్లో ఇది ఫస్ట్ ఇయర్ 2021. సో ఈ డికేడ్ ఎండ్కి డెఫినెట్గా వీలైనంత వరకు క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలరు, నిర్మూలించడానికి అన్ని సంస్థలతో పాటు మన సంస్థ కూడా పాటుపడడానికి సందర్భంగా చెప్తాను. ఆ రోజున వీలైనంత వరకు మన క్యాన్సర్ హాస్పిటల్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో ఇక్కడ ఒక ఫ్రీ క్యాంప్ను కూడా ఆర్గనైజ్ చేస్తాం. మార్నింగ్ టు ఈవినింగ్ ప్రజలందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించవలసిందే కోరుతున్నాం. తప్పకుండా మా ఛానల్స్ ద్వారా మీ యొక్క సందేశాన్ని తీసుకెళ్లి వాళ్ళకి చేరడానికి ప్రయత్నం చేస్తామని మీ అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్కి మీకు యాజమాన్యాన్ని